ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి మన ఉన్నాజీపేట గ్రామానికి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఉన్నాజీపేట గ్రామం తరఫున దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషం సార్. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోయినప్పటికీ 15 నెలల్లో మరి మీరు మన ఉన్నాజీపేట గ్రామానికి దాదాపు 70 లక్షల ఇంటర్నల్ సీసీ రోడ్లు మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు సార్ మీకు ప్రత్యేకంగా. అలాగే మండల కేంద్రానికి ఉన్నాజీపేట నుండి వెళ్ళే రోడ్డు సీతయ్యపేట మీదుగా గత 10 సంవత్సరాల నుంచి బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉండే దానికి కూడా మరి మీరు రోజు శంకుస్థాపన చేశారు. చాలా సంతోషం, ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు చాలా పెద్ద గ్రామం, మండలంలో హెడ్క్వార్టర్ తర్వాత రెండో పెద్ద గ్రామం ఉన్నాజీపేట్. 70 లక్షలు మనం ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇచ్చినప్పటికి కూడా ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా ₹1 కోటి వరకు వచ్చే ఎన్ఆర్జీఎస్లో కానీ మళ్ళీ సిఆర్ఆర్లో కానీ ₹1 కోటి వరకు మనం మంజూరు చేస్తే తప్ప ఈ ఊరు సమస్య పూర్తిగా తీరే పరిస్థితి లేదు సార్. గ్రామస్తుల తరఫున నా విన్నపం. దాంతోపాటు మిగతా ఏవైనా ఊరు అభివృద్ధి గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడవలసిందిగా స్థానిక మా తాజా మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా ఉన్నాజీపేట గ్రామానికి పిలవగానే వచ్చి ఇంత ఈ సమ్మర్ టైంలో కూడా మీరు మాకు టైం ఇచ్చినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఈ పార్టీ వచ్చి నుంచి 15 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ మీ ఫండ్ మనకు 65 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇచ్చింది సార్. దానికి మా గ్రామం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేమందరం మీ అందరికీ రుణపడుతున్నాం సార్. సార్ సమ్మర్ అవుతుంది అంటే ముంగడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము 2 షార్ట్ విషయం చెప్తాం. మా ఉన్నాజీపేటలో 2018లో సార్ రోడ్ వైడింగ్ అయింది. ఆ మాజీ ఎమ్మెల్యేకి చెప్పినాము, అప్పుడు ఉన్న కలెక్టర్ కూడా చెప్పినాము. ఆ రోడ్ సైడ్ మాకు బాగా ఇబ్బంది ఉంది సార్ ట్రైన్ తోటి. అది ఆల్మోస్ట్ 60 నుంచి 70 lakhs ఎస్టిమేషన్ ఉంది సార్. దాన్ని చేయించినాము, కలెక్టర్కి ఇచ్చినాము, మాజీ ఎమ్మెల్యే కూడా ఇచ్చినాము. అయితే ఈ 2 సైడ్స్ సార్ 1.5 కిలోమీటర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ R&B అంటే 60 నుంచి 70 లక్షల ఎస్టిమేషన్ ఉంది సార్. దాన్ని దయచేసి ఆ పని మీరు కంపల్సరీ అయిపోయింది సార్ ప్లీజ్. ఎందుకంటే మాకు వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం బాగుంది. రెండోది సార్, మా ఉన్నాజీపేటకు స్పెషల్గా రైతులకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వర్షం పడ్డది, ఇప్పుడు మాకు వాటర్ లేవు. ఆ వాటర్ లేకపోతే ఏమవుతుందంటే మాకు విలేజ్లో గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా అవుతుంది. అంటే నెక్స్ట్ మేలో మాకు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ కంపల్సరీ ట్యాంకర్ పెడితేనే మాకు వాటర్ వస్తాయి. దానికి సార్ మీరు చొరవ చేసుకొని మా ఊరికి ప్రత్యేకంగా ఒక చెక్ డ్యామ్ మంజూరు ప్లీజ్. మా ఉన్నాజీపేట రైతాంగం తరఫున అందరూ ఒక చెక్ డ్యామ్ ఇవ్వండి. మేము 2 పనులు అడుగుతున్నాం సార్, 2 పెద్ద పనులే. ఒక చెక్ డ్యామ్ ఇవ్వండి, ఆ 2 రకాల రోడ్స్ మాకు సీసీ రోడ్స్ ఇవ్వండి, సారీ డ్రైన్ ఇవ్వండి. అది రాదు సార్, అది మాకు వాడికి ఎందుకు అవుతుంది సార్. అది గ్రామ పంచాయతీ కోసం సార్ మాది అంటున్నారు వాళ్ళు. మాకు సొంతం కంటే ఏం లేదు సార్. తాండవాళ్ళేమో మాది అంటున్నారు, వాడి మాకు ఇంటి కూడా ఉసుకతో అదే ఇబ్బంది ఉంది. రెవెన్యూ మాది వేరే ఇబ్బంది కాబట్టి మీరు ఉసుక రావాలి వాళ్ళు చెప్తారు, వాడి వాళ్ళు కూడా చెప్తారు. చూస్తే పెద్ద విలేజ్, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఉసుక ప్రాబ్లం ఉంది సార్. మీరు కంపల్సరీ మాకు ఒక చెడ్డ మతి ఇప్పేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. దర్పల్లి మండలం
వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్పల్లి మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కళ్యాణ మండపం కట్టుకోవడానికి అక్కడ శంకుస్థాపన చేసి మరి అదేవిధంగా వాడి సీతాపేట్ అక్కడ కూడా అభివృద్ధి పనుల్లో పాల్గొని మరి మీ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, మరి మీ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, సుభాష్ రెడ్డి గారికి, మరి ఇటు పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ నర్సయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యా గారు, మాజీ సర్పంచ్ దర్పల్లి మిట్టపల్లి గంగారెడ్డి గారు, మన సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి గారు, మరి రవి గారు, ఇంకా కిక్ శ్రీధర్ గారు, గంగారెడ్డి గారు, చాలామంది ఉన్నారు మన కాంగ్రెస్ వారు. అధికారులకు మరి ముఖ్యంగా అక్కడ దాస్ నారాయణ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వారికి మరి మీ గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. చాలా ఎండగా ఉంది, అయినా కానీ మరి రాత్రిపూట ఈ ఫౌండేషన్స్ వేయద్దంటారు మన దగ్గర. అందుకని కొంచెం ఎండ అయినా మీ ఇబ్బంది అయినా మరి ఎండాకాలం అయినా కానీ పర్వాలేదు తిరుగుదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా ఉన్నాయి, 25 రోజులు అయింది కంటిన్యూ రోజు తిరుగుతూ ఉన్నాను. ఇంకొక వారం రోజులు అయితే మన కాన్స్టిట్యున్సీ అయిపోతుంది. పెద్ద కాన్స్టిట్యున్సీ మనకు 170 గ్రామాలని, తాండాలు అవి అంటే 200 పైన ఉంటాయి. అయితే ఇవాళ పత్రికా విలేకరులకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇలా మన ఉన్నాజ్పేట గ్రామంలోనే మరి సీసీ రోడ్స్, డ్రైన్స్, మరి డ్రింకింగ్ వాటర్ కొరకు అన్నీ కలిసి 78 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. అన్నిటి కూడా మనము కొన్ని రోడ్స్ అయిపోయినాయి, కొన్ని చేయాల్సింది ఉంది. అన్నీ కూడా మన ఫండ్స్ రిలీజ్ చేసి మనము అగ్రిమెంట్స్ అయిపోయినాయి. అయితే ఇవాళ ఒక నక్షల్గా పత్రికా విలేకరుల కొరకు ఇవాళ మనము మద్దులో 57 లక్షలు కాదు, మద్దులో 31,50,000, సీతాపేటలో 1,04,00,000, తర్వాత వాడిలో 54 లక్షలు, ఉన్నాజ్పేటలో 78 లక్షలు, మరి నడిపితాండలో ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి 3,30,00,000, కొట్టాలపల్లిలో 27 లక్షలు, మరి అది కొంచెం దర్పల్లి మన ఇందర్వాయి మండలం వస్తుంది కానీ దొన్కల్ 1,64 లక్షలతోని, మరి అదేవిధంగా జీకే తాండా 1,31,00,000 మొత్తం ఇవాళ ఇంకా మేము పోయే ముందు ఉన్న గ్రామాలను కలుపుకొని దగ్గర 9,22,00,000 రూపాయలు ఇవాళ మన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. నిజంగా కూడా మీకు అందరూ కూడా తెలుసు, 10 సంవత్సరాలు చేశారు తెలంగాణను పరిపాలించి, మీకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 8 లక్షల కోట్లు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాం. మొత్తం ఇప్పుడు మనకు తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంది. అంటే ఒక్కొక్క మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి, ఇలా పుట్టిన పిల్లవాడి మీద 2 లక్షల అప్పు ఉంది. ఆ విధంగా అప్పు చేసేసి మొత్తం కుటుంబం మొత్తం దోసుకొని తిని ఇవాళ తెలంగాణ మొత్తం దివాలా తీసి లెక్కలేక ఒక్క ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం. దాంట్లో నుండి ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? మరి 95,000 కోట్లు పెట్టినానంటే అది కాళేశ్వరము ఆయననే కట్టినా, ఆయన ఉన్నాయనే కూలిపోయింది. అది 3 ఏళ్ళకే కూలిపోయింది. ఒక ప్రాజెక్టు కడితే 100 సంవత్సరాలు ఉంటాయి డిజైన్. దాన్ని ఒక ఇల్లు కట్టినాం మనం, ఇల్లు కడితే 50 సంవత్సరాలు డిజైన్ చేస్తాం. ఇలా మనం శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం, నాగార్జున సాగర్ కట్టుకున్నాం. ఇట్లా అవి ఎక్కడ కూడా మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుండి ఉన్నాయి, ఎక్కడ కూడా చెక్కులు చెదరలేదు. ఇవాళ ఇలాంటి పరిస్థితులలో మనం తెలంగాణ రాష్ట్రం, మరి మనమే ఆ రోజు చెప్పినాం, మరి ప్రజల తెలంగాణ కావాలా, ఈ గడిల పాలన వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, మరి తెలంగాణ నాశనం అవుతుందని చెప్తే మీరందరూ కూడా ఆదరించారు, ఓట్లు వేసారు. ఇలా మీ ముందు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా, మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు చెప్పినా మేము ఎన్నికలప్పుడు కూడా మరి ఇందిరమ్మ పార్టీ, మనకి ఇందిరమ్మ రాజ్యంలో మేము మాట ఇచ్చితే తప్పము, మాట మీద ఉంటామని చెప్పి ఆ సందర్భంగానే ఇప్పుడు ఎన్ని అప్పులున్నా, ఎంత అప్పు పుట్టకపోయినా మరి పైసా కూడబెట్టి ఒకటి మనం 15 నెలల్లో 15-16 నెలలు అయింది. 15-16 నెలల్లో మీకు అందరికీ కూడా తెలుసు, అప్పుడు లోక్సభ ఎన్నికలప్పుడు 2 నెలలు ఎన్నికల కోడ్ ఉండే, తర్వాత మొన్న
అసలు మొన్న ఏది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 45 రోజులు మొత్తం 3.5 నెలలు అంగనే పోయింది. అభివృద్ధి పనులు ఏం జరగలేదు. మనకు వచ్చిన 12-13 నెలలలో ఇలా నేను చెప్తా ఉన్నా కదా, మన నియోజకవర్గంలోనే దగ్గర 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా మేము వచ్చినాకనే స్టార్ట్ చేసాం. మీకు వాడి బ్రిడ్జ్ కానీ, గొడుకోల్ బ్రిడ్జ్ కానీ, ఇప్పుడు లింగాపూర్ బ్రిడ్జ్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, మరి ఇవాళ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా. ఇంకా మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకుంటే అదొక 200 కోట్లు ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మనకు అగ్రికల్చర్ కాలేజ్ కూడా రాబోతుంది. మనకు మంత్రి గారు కూడా అనౌన్స్ చేసింది. మనకు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి, భూములు చౌక భూములు ఉన్నాయి, మరి ఇక్కడ పెట్టాలంటే అగ్రికల్చర్ కాలేజ్ కూడా వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. అంటే అభివృద్ధి పథంలో ఇవాళ 15 నెలల్లోనే మన నియోజకవర్గం నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్లోగాన్ ఇప్పుడు రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నది. అదే మన నిజామాబాద్ రూరల్ కూడా గత 10 సంవత్సరాలు గతంలో ఎట్లా డెవలప్ కాలేదనే మనకు ఫండ్స్ వస్తలేవు, మన నీళ్లు మనకు వస్తలేవు, మన నిధులు మనకు వస్తలేవని మనం తెలంగాణ కొరకు కుట్రాను. తెలంగాణ వచ్చినాక కూడా మన నియోజకవర్గం వెనుకకే పోయింది. మీకు తెలిసి అలా ఉన్నాజ్పేటలో ఎంత ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, సాగునీటి ప్రాబ్లం ఉంది. అదే ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు మరి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి 80% కంప్లీట్ అయినాక మరి మొత్తం 300 కోట్లు ఎడితే ప్రాజెక్ట్ అయిపోయింది. 2 లక్షల ఎకరాలు నీళ్ళు వారేది మన కొడుకుల దాకా. మరి ఇలా అది అవినీతిమయం అయిపోయి మొత్తం పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, రీడిజైనింగ్ పేరు మీద ఇస్తామని చెప్పి ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది. ఒక చుక్క నీరని వచ్చిందా మనకు 10 ఏళ్ళలో? రాలే. ఇవాళ దాని కూడా పడ్డాం. మరి రైతులకు సాగునీరు అందజేయాలని చెప్పి ఇవాళ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు 21 ప్యాకేజ్ 21 ఇయర్ కంప్లీట్ చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. మన ఇరిగేషన్ మంత్రి దగ్గర కూడా రివ్యూ అయింది. మొన్న మన నిజామాబాద్కి వచ్చిండ రైతు మేళలో మన వ్యవసాయ మేళా ఉంది కదా, అక్కడ రైతు మహోత్సవంలో ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పింది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుందని చెప్పి. మనకి ఎక్కువ లేదు, 500-600 కోట్ల రూపాయలు పెడితే మనకు అక్కడ వేల్పూర్ దాకా, ఇటు మనకు ఉసిరికొండ దరిపేల దాకా నీళ్ళు వస్తాయి, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవి కూడా తప్పకుండా ఒక 2 సంవత్సరాల్లో చేసిస్తాం, కంప్లీట్ చేస్తాం. అయితే ఇక ఉన్నాజ్పేట మట్టుకు మీకు తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసాం. ఇక్కడ అప్పుడు ఉన్న రీసోర్సెస్ బాగా తక్కువ అయినా కానీ అప్పుడు కృష్ణ గారు సర్పంచ్గా ఉండే. మరి మీకు అన్ని విధాలుగా చేసాము. ఇక్కడ మహిళా భవన్ ఇచ్చినాము, ఇంకా కుటుంబ సంఘాలకు ఇచ్చినాము, తర్వాత ఇంకా చాలా సంఘాలకు ఇచ్చినాము. నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ బాగానే ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు కూడా రోడ్లు వస్తూ ఉన్నాయి. మీకు అందరు కూడా నేను చెప్పదలుచుకున్నా, ఉన్నాజ్పేట గ్రామం అంటే చాలా మంచి గ్రామము. నేను ఎప్పుడు వచ్చినా నాకు మంచి గౌరవం ఆదరణ ఇక్కడ దొరుకుతుంది. నాకు ఎన్నికలు కూడా మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఎక్కడైతే ఇక్కడ సీసీ రోడ్లు ఏమంటున్నారు, ఇక పక్కన కూడా మన మెయిన్ రోడ్ పంటి కూడా పక్కన 2 ఎకరాల డ్రైన్ కావాలంటున్నారు. ఇంకా గల్లీలలో చాలా జాగాల సీసీ రోడ్స్ కావాలంటున్నారు. అవన్నీ కూడా ఎన్నైనా కానీ తప్పకుండా ఈ రాబోయే టైంలో ఇంకా తప్పకుండా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇంకా ముఖ్యంగా ఇక్కడ మా అక్కజల్లని ఉన్నారు. వీళ్ళకు ఇలా గతంలో మీకు ఎక్కడ చూసినా ఖాళీన ఇందిరమ్మ ఇండ్లే, 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండో మీకు మాకంటే మీకే తెలుసు. మొత్తం కోడలాస్ ఎక్కడ ఉండాలి, కొడుకాస్ ఎక్కడ ఉండాలి, ఒక రూమ్లో ఎట్లుంటారు, మీరు 2 రూములు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అన్నాడు. అక్కడ అయినా 10 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. అంతకుముందు ఆయన కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డ మనిషికో 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, కానీ గరీబోనికి ఇల్లు రాలేదు. ఇవాళ మనకు 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. సీతాపేట మనకు మండలంలో ఒకటి ఆదర్శ గ్రామం కింద, అంటే నోడలో దాని కింద 100% ఇండ్లు ఇచ్చడం, అక్కడ ఇందిరా ఇల్లు కూడా పరిశీలించడం. ఇవాళ ఒక 10 మందికి పైసలు కూడా వచ్చినాయి. ఉన్నాజ్పేట గ్రామంలో కూడా మీ గ్రామ నాయకులకు నేను చెప్తా ఉన్నా, రవి గారికి కానీ వీళ్ళందరికీ, మన భగవాన్ రెడ్డికి, జనార్దన్, వీళ్ళకి కూడా మీరు మీ గ్రామంలో ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరైతే ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటారో మీరు అందరూ ముందుకు రండి, ఇల్లు కట్టుకోండి. ప్రభుత్వం తరఫున మీకు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. 400 గజాలు 400 ఫీట్ల వరకు కట్టుకోవచ్చు ప్రభుత్వం పరంగా. మీరు కావాలంటే 600 కూడా 600 పట్టుకోవచ్చు, కానీ పెద్దగా వేసుకోవచ్చు 2 రూములు. కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా 1000 ఫీట్లు కట్టుకుంటా అంటే ఇయర్ 600 గజాల వరకే, 600 ఫీట్లు అంటే 400 నుండి 600 ఫీట్లు. 400కు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, 600 కట్టుకుంటే ఇంకా 2 రూములు ఎక్కువ వస్తాయి. మీరు కట్టుకోండి. మీకు అందరు కూడా త్వరలో ఒక వారం రోజులనే మీరు లిస్ట్ ఇవ్వండి, మేము కలెక్టర్ చెప్పి మీకు శాంక్షన్ చేపిస్తాం. ఎవరికైతే ప్లాట్లు లేవో, ప్లాట్లు లేని వాళ్ళు కూడా భూమి కొంటాం, మీకు మంచిగా 75 గజాల భూమి మీకు ఇస్తాం, ఇచ్చి అక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము. నేను కోరుకునేది రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఉన్నాజ్పేటలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు, అందరికీ ఇల్లు కావాలి. అది నేను కోరుకుంటున్నాను.
మీరు కూడా అందరు మరి రండి, ముందుకు రండి. తప్పకుండా 100 కానీ 200 కానీ 300 కానీ ఎన్ని ఇల్లు మీరు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం, మీకు ఇవాళ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో చెప్పాడు కేసీఆర్, మా మన్మడు ఏం బియ్యం తింటాడో, పేదోడు మన్మడు అదే బియ్యం తినాలా అని డైలాగులు కొట్టిండు. ఇక కేసీఆర్ డైలాగుల సంగతి మనకు అందరూ తెలుసు. ఆ తల నరుక్కుంటాడు కానీ ఎన్ని తల నరుక్కుంటాడో మరి రావణాసురుడో ఏందో తెలియదు కానీ ఆ తల నరుక్కుండలేదు, ఇది కాలేదు, అన్ని అబద్ధాలు. మరి ఇవాళ అట్లా కాదు. ఇవాళ మనకు సన్నమట్లు పండిస్తేనే మనకు బియ్యం సరిపోతాయి, లేకుండా మనం బయటకు తెచ్చుకోవాల్సి వస్తుందని ఇవాళ రైతులను కొంచెం ఇబ్బంది అయినా మీరు సన్న బియ్యం పెట్టండి, సన్నమట్లు పెట్టండి, మీకు అవసరం ఉంటే 500 బోనస్ ఇస్తామని చెప్తే వానాకాలంలో కొంచెం వేసిరు ఒక 50%. ఇవాళ ఇప్పుడు మన ఏసంగిలో అయితే మాత్రం దగ్గర 80% సన్నమట్లు వేసిరు. ఇవాళ పోయినసారి మనం బోనస్ ఇస్తున్నాం, ఇవాళ కూడా బోనస్ ఇస్తున్నాం. కాబట్టి మనకు సన్నం బియ్యం ఇవ్వాలంటే 35,000 మెట్రిక్ టన్నులు కావాలి. అయితే ఇప్పుడు మనకు సరిపోయేంత బియ్యం ఉన్నది. కాబట్టి మీకు ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఉగాది 1 నుండి మరి తెలుగు సంవత్సరం, నూతన సంవత్సరం సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మీకు అందరు కూడా సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ప్రభుత్వమే 52 రూపాయలు పెట్టి కొని మీకు ఇస్తూ ఉన్నది. ఎందుకు 3 పూటలు కాటుకునేట సన్న బియ్యంతో తినాలని. మీ పిల్లలు కూడా హాస్టల్లో ఉండని, ఇలా అక్కడ మధ్యాహ్న భోజనం ఉండని. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు అక్కడక్కడ, ఇది మా మోడీ పంపిస్తున్నాడు. మరి మోడీ పంపిస్తే మరి బీజేపీ వాళ్ళ రాష్ట్రాలు ఎందుకు వస్తలేవు? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో అయితే రావాలి కదా. ఇదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం అంటే అబద్ధం. ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది, మధ్యప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది, పక్కకు మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తుతోనే రాజ్యం ఉన్నది అలా. మరి వాళ్ళ రాష్ట్రాలలో ఎందుకు ఇస్తాడు బీజేపీ వాళ్ళు ఇస్తే? అంటే వాళ్ళు మాట్లాడే అబద్ధాలు. సో కాబట్టి అవన్నీ నమ్మద్దు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మరి పేదోళ్ళకు ఆనందంగా ఉండాలన్నదే కోరిక. ఇవాళ రైతులకు కూడా మంచి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాము, విత్తనాలు ఇస్తున్నాము. ఇవాళ పంట గ్యారంటీగా ఎంఎస్పీ ఇచ్చి కొంటున్నాము, 500 బోనస్ ఇస్తున్నాము. ఇవాళ ఇంకా రాబోయే కాలంలో ఈ మంత్ వరకు రైతు భరోసా కూడా ఇస్తున్నామని చెప్పారు. మరి రుణం కూడా కొంతమంది మాఫ్ అయినాయి కానీ కొంతమంది మాఫ్ కాలేదు, వాస్తవమే. చాలామందికి 25 లక్షల మందికి రైతులు కూడా రుణాలు మాఫీ చేసినాము. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇక్కడ మీ మహిళలకు కూడా ఇలా చారాన మితి లేకుండా లోన్స్ ఇస్తూ ఉన్నాము. మరి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు కూడా ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని స్కీమ్ కూడా స్టార్ట్ చేసాం. ఇంకా అది స్టార్ట్ అయింది, ఇంకా అందరికీ వడలేదు, పూర్తాయి డబ్బులు అవి కూడా. మరి మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మరి మహిళా సంఘాలకు రుణము కూడా ఫ్రీగా ఇచ్చి మరి 1,00,000 కోట్లు ఇలా ఖర్చు చేయబోతా ఉన్నాం మనం 5 ఏళ్లలో. మీరే అన్నిటికీ యజమానులు. ఇలా ఇందిరా కూడా మీరే ఓనర్స్. కాబట్టి అన్ని రకాలుగా ఇలా ప్రజలను ఆదుకుందామని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో రజతోత్సవం 25 సంవత్సరాల ఉత్సవాలు చేస్తామని చెప్పి గోడల మీద రాపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలను మర్చిపోయారు, ప్రజలు వాళ్ళను మర్చిపోయారు టీఆర్ఎస్ అనేది ఒకటి ఉండే అని. ఎందుకంటే నిజంగా కూడా టీఆర్ఎస్ లేదు, అది బీఆర్ఎస్ ఉందా. వాళ్ళే ఎలక్షన్ కమిషన్కు ఉత్తరాలు రాసి మరి లీగల్గా అని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇంకా టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది? మరి భారత రాష్ట్ర సమితి పుట్టి 5 ఏళ్ళు 25 ఏళ్ళు ఎట్లయింది? టీఆర్ఎస్ ఏమో లేదు, బీఆర్ఎస్ ఏమో 5 ఏళ్ళైనా. మరి 25 సంవత్సరాలు టీఆర్ఎస్కు ఆవిర్వాద దినోత్సవం అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అంటే కేసీఆర్కు వాళ్ళ కుటుంబానికి మొత్తం అధికారం కోల్పోయింది అని చెప్పి నెత్తి ఖరాబ్ పోయి పిచ్చలేసి ఏదో ఊరుతున్నారు. ఈ పిచ్చర్లాగానే చూస్తున్నారు పబ్లిక్ వాళ్ళని, కేటీఆర్ కేసీఆర్. ఇక కవిత కూడా మాట్లాడుతుంది. ఇలా మన లిక్కర్ దందా వేసి దొరికి జైలు పడేస్తే అడిగిన లేడు. ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు న్యాయం ధర్మం గురించి. 10 ఏళ్ళు నాకు ఏమైనా వేసిరా? ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. మరి బీసీలకు రిజర్వేషన్ ఇంకా మేము అద్దన్నాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము చేస్తున్నాం 27% నుండి 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. బీసీ కులగణన చేసినాం. ఇవాళ కులగణన అన్నది 1931 అయింది. ఇవాళ మళ్ళీ 2025 మనం చేసుకుంటామంటే 90 నుండి కులగణన జరగలేదు. మరి ఇలా చేసుకొని ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో చూసి లెక్క ప్రకారం మరి ఇలా 56% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టుకున్నాం. మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ బిల్లు పెట్టి కేంద్రానికి పంపించిన కేంద్రం వాళ్ళు అంటున్నారు బిల్లు పాస్ చేయమంటున్నారు. అది రాజ్యాంగం మార్చాలి అంటే మనకు ప్రెసిడెంట్ ఒప్పుకోవాలా. వీళ్ళు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టాయంటే రిజర్వేషన్ పెంచని మేము పెంచామనుకున్నాం. మరి వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ కూడా అంతే. మరి అంబేద్కర్ ఆశయాలు ఏముండే? ఇవాళ మన దండేసి వచ్చిన బాబూజీ, మన మహాత్మా గాంధీ కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయాలను
కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాము. ఈ దేశం కూడా ఆ ఆధారంగా నడవాలని చెప్తున్నాము. మనకు అంబేద్కర్ గారు ఏం చెప్పారు? అందరికీ సమాన అవకాశాలు అని చెప్పారు. అందరికీ సమానమైన హక్కులు. ఎంత ధనవంతుడు, అంబానికైనా ఒకటే ఓటు, ఈ అమ్మకైనా ఒకటే ఓటు. అందరికీ సమాన అవకాశాలు హక్కులు ఉండాలని చెప్పిండు. అవకాశాలు కూడా సమానం రావాలని అంటే మరి ఇలా ఎస్సీ కేటగరైజేషన్ కూడా మొట్టమొదటిగా మనం సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే మనమే ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అమలు చేయబోతున్నాం వాళ్ళకు అన్ని విధాలుగా. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. మీరు గమనించాలి. ఇలా మస్తు మాట్లాడతారు. 10 ఏళ్ళు అధికారంలో లేనివాడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మోసం చేసినారు? వచ్చిందే 15 ఏళ్ళ. మరి నువ్వేమో అప్పులు చేసిపోతుంది. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళకి జూటా పార్టీ, అది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇవాళ ఇప్పుడు ఇవన్నీ స్కీములు చెప్పినాయి కదా, సన్న బియ్యం ఇస్తున్నాము, రైతులకు బోనస్ ఇస్తున్నాము, ఇంధనం ఇంగ్లీష్ ఇస్తున్నాము. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు వస్తున్నాయి కదా, వాళ్ళు అది ఏమనాలి పేదలకు? అది చేయరు, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇలా. కాబట్టి మీరు ఆలోచించాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు, ఇటు మహిళలకు, అటు పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా అన్ని విధాలు, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. మీరు చూస్తూ ఉన్నారు. ఇలా దగ్గర మన కాన్ఫరెన్స్లో 15 నెలలను ఒక 300 కోట్ల అభివృద్ధి పనులు అవుతున్నాయి. అంటే మీరు ఆలోచించండి మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది, మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అన్నది చూసి మరి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఇలా రాబోయే ఎన్నికలు కూడా అదే కలిసి పనిచేస్తారు. ఈయన ఇద్దరు ఒకటే లోపల నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఈయన డ్రామాలు ఎత్తుడు, ఆయన డ్రామాలు ఎత్తుడు. ఇవాళ ఏదైనా కేసు పెడదాం కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, మరి అన్ని స్కాములు పాడైనాయి. ఇవన్నీ కాళేశ్వరం ఉన్నది, గొల్లది ఉన్నది, చేపలది ఉన్నది, మన ఫార్ములా 1 ఉన్నది. ఇవన్నీ మీద కేసు పెడదాం, ఇలా లోపడేద్దామంటే ప్రతిదానికి ఈడేసి కూర్చుంటాయి. ఈడేస్తే ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు తీసుకుపోతారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కాదు, మనం లోపడే రాదు. ఈడీ వేస్తారు, మరి ఇన్వెస్టిగేషన్ చేయరు, అట్లనే పెట్టేస్తారు ఇక మనం లోపడిపోకుండా. ఇక వీడిని వాళ్ళు తిడతాడు, వాళ్ళని వీళ్ళు తిడతాడు, మంది చూడదు. మరి అంటే అట్లా వీళ్ళు చేసే పనులు కుట్రలు. కాబట్టి మీకు ఏదైనా ఉన్నాజ్పేట గ్రామం మట్టుకైతే నేను ఉంటా, మీకు అందరికీ కూడా తెలుసు. సో ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ మరి ఏది ఉన్నా కానీ మీకు అన్నీ మంచి చెడు ఏది ఉన్నా మీ ఒక ఉన్నాజ్పేట బిడ్డగా, మీ తమ్ముడుగా నీకు అన్నిటికీ అండగా ఉంటాం. మరి రాబోయే కాలంలో ఇంకా నేను ఒకటి చెప్పాల్సుకున్నాను మీకు. అదే కొంతమంది కొన్ని పెన్షన్లు అవి రాలే. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఒక నెల రోజులలో. 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలే. అది రేషన్ కార్డు కాదు, డిజిటల్ కార్డు. అది ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటుంది. దాన్ని అన్నిటికీ వాడుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, ఆరోగ్యశ్రీ కానుండి, మరి సన్న బియ్యం కానుండి, మనము ఇంధనం అయిన దాకా అన్నిటికీ వాడుకోవచ్చు. అది అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఒక నెల రోజుల్లోనే. రేషన్ కార్డు ఇచ్చినాక అందరు కూడా సన్న బియ్యం ఇస్తారు, లేని వాళ్ళకు కూడా. అయితే కొంతమంది ఏంటంటే అక్కడక్కడ పెన్షన్ రాలేదని మాట్లాడుతున్నారు. వాస్తవమే, 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలే, ఇంకా 15 ఏళ్ళు అయింది, మేము కూడా ఇవ్వలే. కానీ ఇంకా మీరు ఓట్లేసి గెలిపించేది మాకు 15 ఏళ్ళకి కాదు, 5 ఏళ్ళకు. మేము చేస్తామని 5 ఏళ్ళలో వేస్తామని చెప్పినాము. మనకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ మనం ఇళ్ళ కాగానే పండుగ అవుతుందా? కాదు. ఇవాళ అదే మనం అధికారం వచ్చి 15 ఏళ్ళని అన్నీ చేయాలంటే కాదు. కాకపోతే అన్నిటికీ కట్టుబడి ఉన్నాం, తప్పకుండా ఇస్తాం రాబోయే భవిష్యత్తులో. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మీకు చెప్తాం ఎందుకు ఇవ్వలేము. కానీ ఇలా ఓడో బీజేపీకో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ అనుకో మేము సమాధానం చెప్పే అవసరం లేదు. మాకు ఏదైనా ఉంటే ప్రజలకు జవాబుదారుతున్నాం. మేము 5 ఏళ్ళ తర్వాత కూడా మేము చెప్పిన ఏమైనా చేయకుంటే అప్పుడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాం. మీరు అడగచ్చు కూడా అప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు. అప్పుడు ఎప్పుడు కదా పెట్టుకునేది లేదు. ఏదైనా చేయకుండా మేము చెప్తాం ఎందుకు చేయలేదు. అప్పుడు మీరు నిర్ణయం మీద ఉంటుంది. కానీ 15 నెలలకే ఇది చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలంట కేసీఆర్ అంటాడు. దేనికైనా దిగిపోవడం అంటే మీరు 10 లక్షలు వస్తే ఓట్లేసా గెలడే కాంగ్రెస్ ప్రభుత్వం? మొగులు మీకు ఎలా వచ్చిందా? మీ జాగి రాదు అంటే వాడు ఒక ఎమ్మెల్యే అంటాడు, ప్రభాకర్ రెడ్డి అన్నాడు అంటాడు, మీ రియల్ ఎస్టేట్ అందరూ కూడా మొత్తం పైసలు ఇస్తున్నారు మాకు, మిమ్మల్ని ఎమ్మెల్యేలను కొని కాంగ్రెస్ పార్టీ కూలగొట్టుకున్నట్టు. అంటే ఇదా మీరు చేసే కుట్రల పని? అదే ప్రతిపక్ష పాత్ర వహించాలంటే కుట్రలు పడుతున్నారు అంటే ఇట్లా ఉంటుంది ఇక వీళ్ళది. అందుకని ఈ 2 పార్టీలను మీరు నమ్మకండి. ఏదైనా గతంలో స్వతంత్రం తెచ్చినా, మరి అలా మీకు ఇల్లు ఇచ్చినా, జాగి ఇచ్చినా, భూమి ఇచ్చినా, రిజర్వేషన్ ఇచ్చినా, ఇవాళ రాబోయే కాలంలో ఏమైనా చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ, ఇంకా వేరే పార్టీ ఎవరేం చేయరు మీకు. కాబట్టి ఇలా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము కూడా కొట్లాడినాం తెలంగాణ కొరకు ఉద్యమకారుడిగా. మరి తెలంగాణ వచ్చింది, ఇలా ఆనందంగా ఉన్న మనకు ప్రభుత్వం ఉంది, ఇలా మన నిధులు మనకే వాడుకుంటున్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఉన్నాజ్పేట గ్రామం అంటే అది బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము. చాలా మంచి వాళ్ళు ఇక్కడ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఉండేవాళ్ళు.
కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మరి రాబోయే కాలంలో ఈ బీజేపీ టీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా బీజేపీ గురించి ఒక 2 ముఖ్యాలు చెప్పాలి మీకు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తెలంగాణ నుండి ట్యాక్స్ కడతాం మనం, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. ₹1 పంపిస్తే మనకి 42% ఇస్తున్నారు, 42 పైసలు. అదే ఉత్తరప్రదేశ్లో ₹7 ఇస్తున్నారు. అంటే మన పైసలు తీసుకొని అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ అరవింద్ జేబులకు వెళ్ళి అడిగిన మనం కట్టే ట్యాక్స్ మాకు ₹20 మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి తీసుకున్నాం అంటే మన పైసలు తీసుకొని ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు. అలా ప్రభుత్వమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పెట్టుకుంటున్నారు. ఇక వీళ్ళు గెలిచిన వాళ్ళు మనం ఓట్లేసి వెళ్తే ఇంటి దొంగలు అంటారు చూడు, ఇంట్లో దీన్ని మంది ఇంట్లో వాసాలు లెక్క పెడతారు చూడు, అట్లా ఈ ఇంటి దొంగలాగా ఈ బీజేపీ వాళ్ళు ఆడ తెలంగాణకు ఫండ్స్ రాకుండా అడ్డం పడుతున్నారు. వచ్చే ఫండ్స్ రాణిస్తలేరు. ఇంకేదంటే గుజరాత్ వాళ్ళకి గులాబీరి చేసుడు. 4 గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ. వీళ్ళదే రాజ్యం ఉన్నది ఇలా మొత్తం భారతదేశంలో. వాళ్ళు అన్నదే రాజ్యం, వాళ్ళు దోసుకున్నదే లెక్క. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. వీడు పోయి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసుకుని ఆడపోయి వాళ్ళకు గుజరాత్ వాళ్ళకి గులాబీరి చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు నువ్వు సేవ అంటే గుజరాత్ వాళ్ళకి చేస్తున్నారు. అది బీజేపీ వాళ్ళ పని. ఇవాళ నిన్నగాక మొన్న ఇప్పుడు కాశ్మీర్లో నిన్ననే కదా కాశ్మీర్లో మొన్న మన అందరినీ భారతీయులందరినీ హిందువులందరినీ చంపేసిండ్రు. మరి అది ప్రభుత్వం వైఫల్యం కాదా? 28 మందిని చంపినాయి. ఇలా హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలా లేదా? ఏమాత్రమన్నా గౌరవం ఉంటే, మినిమం ఏదైనా మోరల్ వాల్యూస్ ఉంటే మరి అంటే చేయాలా లేదా? ఎవరు దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా. అంటే అట్లా మంచిదైతే నాది, చెడ్డ అయితే నీది. అంటే ఆ ప్రభుత్వం అది జూటా పార్టీ. ఇలా మోడీ గారు అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని జాగాలు ఉన్నాయి, ఆ గవర్నమెంట్ జూమే, అది ఆడ ఫ్యాక్టరీలు కడితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అంటే ఆడ పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. హైదరాబాద్లో ఏనుగులు ఉన్నాయా? ఏనుగులు పులులు కనబడ్డాయి మీకేమన్నా? ఎప్పుడైనా అందరూ పోయినాం కదా మనం హైదరాబాద్. అంటే జూలో పోయి చూసిండో ఏమో మరి. అంటే అట్లా ఉంటుంది. ఇక ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఇవాళ అబద్ధం మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళ పరిస్థితి ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు త్యాగం చేసిన పార్టీ, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, జైలుకు పోయినటువంటి పార్టీ. ఇది మన స్వతంత్రం తెచ్చిన పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇది అబద్ధం మాటది. కాకపోతే చెప్పినవి 4 మాటలు చెప్తే ఒకటి ఏదైనా ఆలస్యం కావచ్చు. కాబట్టి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మండి, నన్ను నమ్మండి. అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. మీకు ఏదంటే అవసరం ఉంటే అన్నీ కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఎస్సీ సంఘం వాళ్ళు కూడా ఒకటి కళ్యాణ మండపం కావాలన్నారు. మరి ఇంకా వీడీసీ వాళ్ళు కూడా ఇక్కడ వీడీసీ భవనం అది ఒకటి కట్టుకుంటా అన్నారు, దానికి కూడా సపోర్ట్ కావాలని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఇంకా మర్చిపోయిన ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కావాలన్నారు. తర్వాత అది ఇంకా చెరువు కూడా అవసరం ఉంటే మనం దీన్ని పెంచుకొని దాన్ని కూడా ఏదో ఒక చెక్ డ్యామ్ కూడా కట్టించుకునేందుకు ప్రపోజల్స్ పెడదాం.